ప్రత్తిపాడు నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకంతోనే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు అన్నారు. కొంతమంది బీఫామ్ మాదే టిక్కెట్ అని అసత్య ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రజల అండతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని, మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అవకాశం వస్తుందని చెప్పేసి అబద్ధం ప్రచారం చేసి జనాన్ని మోసపూర్తి చేసే పరిస్థితి ఈవేళ నియోజకవర్గంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికీ మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా ఏ వార్త కూడా నిజం కాదు. నేను చెప్పిన కూడా నిజం కాకపోవచ్చు. మీకు మనం ప్రత్యేక మనం చేస్తున్నా, ఆయన ఏదైతే చెప్తాడో అదే వేదం అదే విధానం. ఈవేళ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి తప్పకుండా ముఖ్యమంత్రిగా చూడాలి, స్థానిక శాసనసభ్యుగా వరపుల సుబ్బారావుని గెలిపించాలనే ఉద్దేశంతో యావత్తు ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా నియోజకవర్గంలో మరి పరిధిలోకి అభిమానంతో తిరిగి నేను హ్యాట్రిక్ సాధిస్తాను, మూడో పర్యాయం శాసనసభ్యుగా గెలుస్తానని చెప్పేసి మనవి చేసుకుంటూ, కొంతమంది కూడా మన బొత్స సత్యనారాయణ గారు కూడా అడిగారు, ఏమండి ఇప్పుడు ఇన్ఛార్జ్ అని అందరూ ఉన్నాయి, రేపు వేలుగా టికెట్లు ఇస్తారని చెప్పేసి అడిగిన సందర్భం కూడా అని చెప్పాడు. ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో రేపు పోటీ చేసే వ్యక్తులు వాళ్ళే, వేరే వాళ్ళకి ఎవరికి టికెట్లేమో ఎవరిని పరిధిలో తీసుకో, ఈవేళ ఇన్ఛార్జ్ రేపు పొద్దున శాసనసభ్యుడిగా పోటీ చేస్తారని చెప్పేసి నిక్కచ్చిగా కూడా చెప్పిన సందర్భం జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టేస్తే కొంతమంది అబ్బాయి మనకు వచ్చేస్తారా మనకి ఇచ్చేస్తారా అనుకుని సిగ్గుమాట మాట్లాడే సందర్భం జరుగుతుంది. ఇక్కడ దయచేసి ఏమేమి నమ్మకండి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాసే విధానానికి తప్పకుండా ప్రజలు ఆయన పట్టం కట్టే విధానంలో ఉన్నారు. ఆయన చేసే కార్యక్రమాలు నిజంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయని విధానంలో రాజశేఖర్ గారి స్ఫూర్తితోటైనా పరిపాలన సాగిస్తున్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నప్పుడు అన్నీ కూడా సరిదిద్దుకుందాం. అందరి అవసరాలు కూడా భవిష్యత్తులో మరిన్ని విధానాలు కూడా ముందుకెళ్ళడానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మనలో తీసుకెళ్ళడానికి తప్పకుండా ఆయన సహకారం కావాలి, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మన అందరూ కూడా కోరుకుందామని చెప్పేసి మీ అందరూ